ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, ఈ విశ్వంలో ఎవరికి దొరకనంత స్మృతి భోజనం మీకు దొరికింది. ఈ భోజనం ద్వారా అన్ని దుఃఖాలు హరిస్తాయి, దుఃఖాలన్నీ దూరం చేస్తుంది. అలాంటి స్మృతి భోజనం మీకు దొరికింది అంటున్నారు బాబా. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? మీకు లభించిన శుద్ధ భోజనం, స్మృతి భోజనం విశ్వంలో ఎవరికి దొరకదు. ఈ భోజనాన్ని దుఃఖాన్ని హరించి భోజనం అని అంటారు. స్మృతి భోజనం దుఃఖాలన్నిటిని దూరం చేస్తుంది. ఎందుకంటే శుద్ధ అన్నం ద్వారా మనసు మరి తనువు రెండు శుద్ధం అవుతాయి. ఒకవేళ అశుద్ధ దానం అయితే అశుద్ధ దానం సంతోషాన్ని కూడా మాయం చేసేస్తుంది కదా. చింతన తీసుకువస్తుంది అని బాబా అంటున్నారు. అంటే బాబా స్మృతిలో ఉండి, ఆత్మని స్థితిలో ఉండి మనం భోజనం తయారు చేస్తే అన్ని దుఃఖాలు కూడా హరిస్తాయి అంటున్నారు బాబా. ఎందుకంటే భగవంతుడి స్మృతిలో ఉండి భోజనం చేయడం అది మనకు మాత్రమే. విశ్వంలో అందరికంట మీకు మాత్రమే శుద్ధ భోజనం, స్మృతి భోజనం దొరికింది అంటున్నారు. ఎందుకంటే బాబా యొక్క స్మృతి మనకు ఉంది కాబట్టి. బాబా స్మృతిలో ఉండి ఏ కర్మ చేస్తున్నా అది శ్రేష్టం అవుతుంది. అదే బాబా అంటున్నారు. అయితే బాబా ఇక్కడ అంటున్నారు, అశుద్ధ దానం సంతోషాన్ని కూడా మాయం చేస్తుంది. ఒకవేళ అశుద్ధ దానం అయితే ఆ అశుద్ధ దానం సంతోషాన్ని మాయం చేస్తుంది కదా, చింతన తీసుకొస్తుంది. అశుద్ధ దానం ఎంతగా వస్తుందంటే 1,00,000 రూపాయలు వచ్చింది అనుకోండి, దాని ద్వారా కోటాను కోట్ల చింత వస్తుంది. చింతన చిత్తి అని అంటారు కదా, చిత్తిపై కూర్చున్న వారి సంతోషం ఎలా ఉంటుంది? అశుద్ధ ధనం కూడా అశుద్ధమైన మనసు ద్వారా వస్తుంది. మొదట మనసులో అశుద్ధ సంకల్పాలు వస్తాయి. శుద్ధ అన్నం మనసును శుద్ధం చేస్తుంది. అందువలన ధనం కూడా శుద్ధమైపోతుంది కదా. స్మృతి భోజనానికి గొప్పతనం ఉంది అంటున్నారు. బాబా స్మృతిలో ఉండి ఆత్మని స్థితిలో ఉండి భోజనం చేస్తే దానికి గొప్ప తనం ఉంది. దానినే బ్రహ్మ భోజనం అని అంటారు. అందువలన బ్రహ్మ భోజనానికి మహిమ ఉంది కదా. ఒకవేళ స్మృతితో తయారు చేయకపోతే మరి స్మృతిలో తినకపోతే ఆ అన్నం స్థితిని అలజడి చేస్తుంది. స్మృతిలో తయారు చేసి మరి స్మృతిలో స్వీకరించిన అన్నం ముందు అయితే మందు వల్లే పనిచేస్తుంది. స్మృతిలో ఉండే ఆత్మని స్థితిలో ఉండి అన్నం తయారు చేస్తే అది మందులాగా పనిచేస్తుంది. మరి ఆశీర్వాదంగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఆ భోజనం అందరూ తింటారు కాబట్టి అందరూ ఆశీర్వాదాలు వస్తాయి. స్మృతి భోజనం ఎప్పుడూ నష్టం చేయదు. అందువలన మాయ ఏ రూపంలో వచ్చినా కానీ ప్రతి గడియ ఉత్సవం జరుపుకోండి, మంచిది. అచ్చా. ఓం శాంతి.